నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రోటరీ క్లబ్ శ్మశాన వేదికలో 4 దహనశాలలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట కృష్ణారెడ్డి నిర్వహించారు. అంకినపల్లి రమేష్ రెడ్డి సొంత నిధులు 40 లక్షలు వెచ్చించి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివుడు నెలకొని ఉండే శ్మశానం దేవాలయంతో సమానమని, శ్మశాన వాటికను ఆధునీకరించడానికి ముందుకు వచ్చిన దాతను అభినందించారు. కావలి పట్టణంలో ఉత్తరం వైపున ఉన్న స్వర్గధామం కావలి హిందువుల పాలిట దేవాలయమని, ఈ శ్మశాన వాటికను రమేష్ రెడ్డి దాతృత్వంతో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడంతో రోటరీ క్లబ్ వారిని అభినందించారు. శ్మశాన వాటికల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఉన్నటువంటి స్వర్గధామం కావలి హిందువుల పాలిట దేవాలయం, ఈ శ్మశాన వాటిక ఈ రోజున మిత్రులు రమేష్ రెడ్డి దాతృత్వంలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ క్రిమిటేషన్ కార్యక్రమానికి ఇబ్బందులు జరుగుతున్న దృష్ట్యా 4 క్రిమిటేషన్ బెడ్లను ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారిని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి ప్రదేశం, శివుడు నివసించేటువంటి ప్రదేశం ఈ స్వర్గధామం. నిజమైన శ్మశానం మన హౌసు. తండ్రి కానీ మన ఇంట్లో పెద్దలు కానీ చనిపోయినటువంటి ఆత్మ తిరిగే ప్రదేశం మన ఇల్లు. వారిని పవిత్రంగా దేవుడిగా చూస్తూ, దైవంగా వాళ్ళని భావిస్తూ, వారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ఖననం చేయటం, ఇది దేవుడికి అర్పించటం, శివునికి అర్పించటం, ఇది పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచాలని, ఈ దేవాలయాన్ని పవిత్రంగా భావించాలని, దీన్ని ప్రజలందరికీ అంకితం చేయాలని, ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, వచ్చినటువంటి వాళ్ళందరికీ సేద తీరే విధంగా ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఆ 10 నిమిషాలు దేవుని